విశాఖపట్నంలోని ఒక వింత ఘటన జరిగింది. నేను వింత ఘటన ఎందుకన్నానంటే, ఈ వింత ఘటనలోని ఒక విషాదం కూడా దాగుంది. ఒక మహిళ చనిపోయింది కూడాను. అత్యంత దారుణంగా చంపేశారు. ఆ మహిళ ఏ విధంగా చనిపోయింది అనే విషయాలు ప్రతిది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. ఎందుకంటే, నేటి సమాజంలోని చాలామంది డబ్బు కోసమైతే ఆశపడుతూ, ఏదైతే ఈ అపార్ట్‌మెంట్‌లో గట్టా, అదేవిధంగా ఇళ్లలో గట్టా ఒంటరిగా ఉన్నారో, ఆ ఒంటరిగా ఉన్న మహిళల్ని గట్టా టార్గెట్ చేసుకుంటా ఉన్నారన్నమాట. అటువంటి సంఘటనే ఇది. ఈ వింత ఘటన ఎందుకయిందంటే, అక్కడ జరిగిన సిట్యుయేషన్ బట్టి ఈ వింత ఘటన అన్నమాట. ఆ మహిళని ఏ విధంగా చంపారు, అంతేకాకుండా ఆ వ్యక్తులు ఏ విధంగా వచ్చారు, ఆ వ్యక్తుల వల్ల ఈమె ఏ విధంగా పడింది అనే విషయాలు ప్రతీది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. మీకు ఒక క్లారిటీ వస్తది. అంతేకాకుండా మీరు ఫ్యూచర్‌లో అలర్ట్‌గా ఉంటారన్నమాట. ఎందుకంటే సిటీ అనేటప్పుడు ఏంటంటే, కొంచెం ఎంతో కొంత క్రైమ్ ఉంటది. బయట రాష్ట్రాల నుంచి చాలామంది వ్యక్తులు వస్తా ఉంటారు. అంతేకాకుండా మన తెలుగు వాళ్ళే కొంతమందేంటంటే ఫైనాన్షియల్‌గా కొంతమంది ఇబ్బంది పడతా ఉంటారు. అటువంటప్పుడు పక్కదారులు పడతా ఉంటారన్నమాట. తప్పుడు ఆలోచనలు గట్టా వస్తా ఉంటాయి. అటువంటి వ్యక్తుల నుంచి అందరి నుంచి కూడాను మీరు చాలా అలర్ట్‌గా ఉండే అవకాశం ఉంటది. ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో వీడియో విన్న తర్వాత. మీరు పూర్తిగా చూడండి చివరిదాకా. పూర్తిగా చూస్తే మీకు ఇటువంటి అవగాహన అంతా కూడా పూర్తిగా చూస్తే గనక పూర్తి అవగాహన వచ్చేస్తదన్నమాట. ఎలా అలర్ట్‌గా ఉండాలని జెప్పేసి. అసలు ఏం జరిగిందంటే విశాఖపట్నం పరిధిలోని ఒక కుటుంబం అయితే జీవనం సాగిస్తా ఉంది. అది కూడా ఒక అపార్ట్‌మెంట్‌లో. సో, ఈ విధంగా జీవనం సాగిస్తా ఉంది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కుటుంబం అంటే గనుక పిల్లలు కూడా ఉంటారు కదా! పిల్లలేమో స్కూలుకెళ్ళిపోయారు. పొద్దున్న 9 టయానికైతే స్కూలుకెళ్ళిపోయారు. 10 టయానికేమో తన భర్త ఆఫీస్‌కెళ్ళిపోయాడన్నమాట. ఎందుకంటే విశాఖపట్నంలో కాబట్టి ఉద్యోగం చేసుకుంటారు కదా! సో, ఈ విధంగానే ఎళ్ళిపోయారు. మహిళ ఒకరిదే ఉందన్నమాట ఇంటికాడ. సో, ఈ విధంగా మహిళ ఒకరిదే ఉంది. సడెన్‌గా ఒకరు వచ్చి కాలింగ్ బెల్ కొట్టారన్నమాట. ఒకరు కాదు ఆళ్ళ ఎనకాల ఇంకో వ్యక్తి కూడా ఇద్దరొచ్చి. సో, కాలింగ్ బెల్ కొట్టగానే ఆవిడ చేయవలసిన పనేంటి ఫస్ట్ కంటాను? ఏదైతే ఆ కాలింగ్ బెల్ కొట్టినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లోంచి ఎవరు అని జెప్పేసి అడగాలి. కానీ ఆ మహిళ ఎవరు అని అడగల. కనీసం ఆహ్, ఏదైతే డోర్ ఉందో ఆ డోర్‌కైతే కొంచెం సీసాలాగైతే కొంచెం పెడతారన్నమాట. అంటే లోపల నుంచి బయటికి ఎవరో వచ్చారని జెప్పేసి చూస్తారు. చిన్న కన్నంలాగా సీసా పెట్టి అద్దం మాట. అద్దం పెట్టి చూస్తారు బైనోకులర్‌లాగా. సో, దాంట్లోంచి చూసినా సరిపోని ఆవిడ. ఎవరు ఈ వ్యక్తులు నేనెప్పుడు కూడా చూడలేదు కదా! అని జెప్పేసి డోర్ తీయకుండా ఉంటే సరిపోదు. సో, ఎప్పుడైతే కాలింగ్ బెల్ కొట్టారో, కాలింగ్ బెల్ కొట్టినప్పుడు ఎవరు మీరని జెప్పేసి ఓపెన్ చేసి అడిగింది. మేడం పలానా వ్యక్తి మాకు కావాలి. ఇలా మేము వచ్చామని చెప్పి అడగగానే, ఇది కాదండి రాంగ్ అడ్రస్‌కొచ్చారు మీరు. మీరు తప్పుగా అనుకుంటున్నారు. ఇది మా ఇల్లు కాదని చెప్పగానే, అవునా మేడం అని చెప్పేసి మాటల్లో పెట్టి ఆవిడని ఒకేసారి ఆవిడనైతే గుండ్ల మీద అంటే ఛాతీ మీద చెయ్యి వేసి ఒకేసారి వెనక్కి పుష్ చేసేసారన్నమాట. ఇలా ఎప్పుడైతే వెనక్కి పుష్ చేసారో, ఆ డోర్ పట్టుకొని ఆవిడ వెనక్కెళ్ళిపోయింది. వెనక్కెళ్ళిపోయేటప్పటికి ఇంకా వీళ్ళిద్దరు కూడా లోనకి ఎంటర్ అయిపోయారు. లోనకి ఎంటర్ అయిపోయి ఇద్దరు కూడాను ఆ మహిళని గట్టిగా పట్టుకొని ఎనకలాగి పడేసి, ఆ తర్వాత ఈ డోర్ ఏదైతే ఉందో ఈ డోర్‌నైతే క్లోజ్ చేసేసారన్నమాట. ఇంకా అయిపోయింది కదా మ్యాటర్. మ్యాటర్ క్లోజ్. ఎప్పుడైతే ఈ డోర్ క్లోజ్ చేసుకున్నారో లోపల ఏం జరుగుతుందని చెప్పేసి ఏం తెలుస్తది అపార్ట్‌మెంట్‌లో గట్టా. సో, లోనకి ఎంటర్ అయిపోయారు. ఎంటర్ అయిపోయిన తర్వాత ఆ మహిళకైతే నోటికి గుడ్డ కట్టేశారు. గుడ్డ కట్టేసిన తర్వాత బంగారం, డబ్బు ఎక్కడుందో చెప్తావో చంపేస్తామని చెప్పేసి బెదిరించారు. బెదిరించిన తర్వాత ఆవిడ ఇంక ససేమిరా ఏం చేయలేని పరిస్థితిలోనే బంగారం డబ్బంతా కూడాను చూపించేసింది. చూపించేసిన తర్వాత వీళ్ళు మొఖాలను చూసింది కాబట్టి, ఈవిడ ఏదో విధంగా తర్వాత మమ్మల్ని కనిపెట్టేస్తది. ఏదో విధంగా పోలీసులు గట్టా మమ్మల్ని పట్టిస్తదని జెప్పి వాళ్ళేం జేశారంటే, వాళ్ళతో పలంగా తెచ్చుకున్నటువంటి ఏయైతే గుడ్డలున్నాయో, ఈ క్లాత్స్ తోటి ఆవిడ మెడని గట్టిగా బిగించి చంపేశారన్నమాట. చూడండి ఎంత దారుణమో చూడండి ఒకసారి. ఓన్లీ డబ్బు కోసమే కదా! అక్కడ మనకి ప్రధానంగా కనిపిస్తుంది డబ్బు కోసమే కదా! సో, ఇద్దరు వ్యక్తులు ఈ విధంగా వచ్చి ఒంటరి మహిళల మీద ఈ విధంగా దాడి చేశారన్నమాట. అంటే విశాఖపట్నంలో చూసుకుంటే ఈ సిట్యుయేషన్‌లు బాగా ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకిను. ఎందుకంటే ఈ భర్తలందరూ కూడా ఆఫీస్‌కెళ్ళిపోతూ ఉన్నారు. పిల్లలేమో స్కూల్‌కెళ్ళిపోతున్నారు. ఇటువంటి సిట్యుయేషన్ ఉంటదని జెప్పేసి కొంతమంది తప్పుడుగా ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులు బాగా పెరిగిపోయారన్నమాట. ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నాను నేను. మీ మీ కాలింగ్ బెల్ కొట్టినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరని అడగండి. ఏదైనా కొరియర్ అని చెప్పారనుకోండి, మీరు కొరియర్ బుక్ చేసారా లేదా కన్ఫర్మ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. అంతేకాకుండా వేరే పేర్లు, వేరే అడ్రెస్ ఏదైనా చెప్పారనుకోండి, రాంగ్ అడ్రెస్ అని చెప్పేసి ఇంట్లో నుంచి చెప్పేయండి. లేకపోతే గనక డోర్‌కి చిన్న కన్నంలాగా ఉంటదన్నమాట. ఒక బైనోకులర్‌లాగా చిన్నది మాట అద్దం పెట్టి పెడతారు. అటువంటి దాన్ని అరేంజ్ చేసుకోండి. అరేంజ్ చేసుకొని లోపల నుంచి మీరు చూడండి. లోపల నుంచి చూస్తే గనక ఆ మనుషుల యొక్క ఫేసులు లేకపోతే మాస్కులు పెట్టుకున్నట్టు అనిపించినా గాని మీకు ఈ వ్యక్తులు ఏదో తేడాగా ఉన్నారని చెప్పేసి ఒక భయం అయితే ఏర్పడుతుంది కాబట్టి మీరు 100% మీరు డోర్ ఓపెన్ చేయరన్నమాట. సో, ఈ విధమైన భద్రతా ప్రమాణాలు మీరు పాటిస్తే గనక మీ ప్రాణాలు మీరు కాపాడుకునే అవకాశం ఉంటది. ఎందుకంటే ఈ రోజు జరుగుతాయని చెప్పట్లేదు.
ఎప్పుడు ఎవరి మీద ఈ విధంగా అటాక్ చేస్తారన్నది కన్ఫర్మ్ లేదు మాట. ఎందుకంటే ఎవరి మైండ్‌లో ఏం థాట్ వస్తదో తెలీదు కదా! ఇప్పుడు డబ్బులు కావాలనుకున్నారో ఇద్దరు వ్యక్తులు వాళ్ళు రెక్కీ చేశారు. ఎవరు ఏ అపార్ట్‌మెంట్‌లో ఎవరెవరు సింగిల్‌గా ఉంటున్నారో, ఏ టయానికి సింగిల్‌గా ఉంటున్నారని చెప్పి రెక్కీ చేశారు. ఆ విధంగా వలలో చిక్కిపోయే అవకాశం ఉంటది కాబట్టి నేను చెప్తున్నాననమాట. అందుకే 100% ఎలక్ట్‌గా ఉండమని చెప్తున్నాను. ఎప్పుడైతే ఈ మహిళని చంపేసి, ఆ తర్వాత డోర్‌ని యథావిధిగా వేసేసి వాళ్ళిద్దరూ కూడా పరారైపోయారు. పరారైపోయిన తర్వాత తన పిల్లలొచ్చారు, తన భర్త కూడా వచ్చాడు. మధ్యాహ్నం లంచ్‌కి తన భర్త వస్తాడు కదా! తన భర్త వచ్చి డోర్ ఓపెన్ చేసే ఉంది. ఇదేంటిది డోర్ ఓపెన్ చేసి వదిలేసింది. ఎప్పుడు ఇంతే డోరేసుకోమంటే అలాగే ఓపెన్ చేసి వదిలేద్దని ఏదో భర్త, భార్య ఏదో చిన్న చిన్న తిట్టుకుంటా ఉంటారు కదా! ఈ విధంగా తిట్టుకుంటూ లోనకెళ్ళాడంట. లోనకెళ్ళి చూసేటప్పటికి కరెక్ట్‌గా నడి గది సెంటర్‌లోనే అలా పడిపోయి ఉంది. విగత జీవిలా అలా పడిపోయుంటే ఒకేసారి ఏంటి ఏమైందని చెప్పేసి గట్టిగా కేకలేసి లెగ్గొడుతుంటే లెగట్ల. మొత్తం మెడంతా కూడా బిగిసిపోయి ఒక గుడ్డతో బిగించేసి ఉన్నట్లుగా అయితే క్లియర్‌గా కనిపించింది. అంటే ఎవరో వచ్చి చంపేసి వెళ్ళిపోయారని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్నాడు తన భర్త. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పోలీసులకి కంప్లెయింట్ చేశాడు. పోలీసులొచ్చారు. పోలీసులంతా కూడా మొత్తం ఇల్లంతా కూడా సోదాలు చేసి చూస్తే బంగారం, డబ్బు లేనట్టుగా అయితే గుర్తించారన్నమాట. దొంగలు వచ్చి ఆ మహిళని చంపి ఈ బంగారం, ఈ డబ్బులన్నీ కూడా దోచుకెళ్ళిపోయారని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చారన్నమాట. చూడండి. ఆ దొంగలు ఎవరైతే ఉన్నారో దొంగలు దొరికిపోతారు. ఎందుకంటే పోలీసుల దగ్గర హై టెక్నాలజీ ఉంటదన్నమాట ఇటువంటి విషయాలలో. ఈ టెక్నాలజీ తోటి వాళ్ళు ఎక్కడున్నా గాని, వాళ్ళ ప్రపంచ దేశాలు ఎక్కడున్నా గాని ఏదో విధంగా అది కనుక్కుంటారు. వేరే దేశం వెళ్ళిపోతే గనక ఆ దేశం యొక్క పర్మిషన్ తీసుకొని తీసుకొస్తారు. కొంచెం లేట్ అవుద్ది అంతే. కానీ కనుక్కోవడం మాత్రం పక్కా. 100% కనుక్కుంటారన్నమాట. సో, దీన్ని పక్కన పెడితే మరి ఈ విధంగా దారుణాలు జరుగుతున్నాయి కాబట్టి మనం ఏం చేయాలి? 100% అలర్ట్‌గా ఉండాలన్నమాట. అందుకనే ఈ సిట్యుయేషన్ ఏదో ఈ సిట్యుయేషన్ తీసుకొచ్చి మీకు చెప్తా ఉన్నాను. విశాఖపట్నంలో మరీ ముఖ్యంగా అయితే అందరూ కూడా తగు జాగ్రత్త తీసుకుంటారనే ఈ సిట్యుయేషన్ తీసుకొచ్చారన్నమాట. నాకు తెలిసిన మట్టుకైతే అక్కడ ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా అనాథలయిపోయారు కదా! తల్లి లేకుండా ఇద్దరు పిల్లలు బతకాలంటే ఎంత కష్టం చెప్పండి ఒకసారి. పాపం వాళ్ళు తల్లి ప్రేమను కోల్పోతారు. అంతే కాకుండా వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా పాడైపోయినట్టే కదా! ఇంట్లో తల్లి చూసుకున్న బాగోలు అన్నీ కూడాను వేరే పరాయి మహిళ వచ్చి చూసుకోలేదు కదా! సొంత తల్లి సొంత తల్లే కదా! వాళ్ళ యొక్క యోగక్షేమాలన్నీ కూడా తల్లి చూసుకునేది. ఇప్పుడు ఎవరు చూసుకున్నారు చెప్పండి ఒకసారి ఆలోచించితేనే పాపం పిల్లల్ని చూసి నాకైతే కళ్ళంట నీళ్ళు కూడా వచ్చాయన్నమాట. నిజంగా పాపం వాళ్ళు ఏ విధంగా బతుకుతారు? తల్లి లేదు. ఇది ఎంత దారుణం నిజంగా డబ్బు కోసం ఇంత దారుణంగా దిగజారుతున్నారా? ఇటువంటి వ్యక్తులకు నిజంగా కఠినమైన శిక్ష పడాలి అని చెప్పేసి నాకు కూడా మనసులో అనిపిస్తుంది. సో, అంతే కాకుండా మరీ ముఖ్యంగా మీరు అలర్ట్‌గా ఉంటారని చెప్పేసి ఈ సంఘటన తీసుకొచ్చి మీకు చెప్తున్నాను. దయచేసి అలర్ట్‌గా ఉండండి. ఇటువంటి సిట్యుయేషన్ నుంచి దూరంగా ఉంటారని కోరుకుంటాననమాట. చూసారు కదా! ఇటువంటి వ్యక్తులకి ఏ విధమైన కఠిన శిక్షలు పడాలి. అదే విధంగా మనం ఏ విధంగా అలర్ట్‌గా ఉండాలి. అనే దాని మీద మీకేమైనా అవగాహన ఉంటే గనక మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్ ఒక 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నమాట. సో, ఇటువంటి లేటెస్ట్ టాపిక్స్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. దయచేసి నన్ను సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని నా ఛానెల్‌ని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.